వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని జేఎస్ శాఖ ద్వారా ఖాళీగా ఉన్న ఫార్మసిస్టులు, ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ జైల్స్ శాఖ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. గుంటూరు జిల్లా జైల్ సబ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఈ పోస్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు జైలు సూపరింటెండెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్, అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. నోటిఫికేషను ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషను 15/9/2025 నుంచి 29/9/2025 వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇది ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ని పర్సనల్గా జైల్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు చూస్తే ప్రధానంగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఒకటి, దీనికి క్వాలిఫికేషను బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఫార్మాడీ లేదా ఎం ఫార్మసీ. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అనుభవం అంటే ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, కంప్యూటర్ నాలెడ్జి, అలాగే మెడికల్ పరిజ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించి జీతం నెలకి 17,500 రూపాయలు కన్సాలిడేటెడ్గా ఇస్తారు. రెండో పోస్టు ఆఫీస్ సబార్డినేట్, ఇది కూడా ఒక ఖాళీ ఉంది. అర్హత 7th క్లాస్ పాసు, అలాగే తెలుగు చదవడం రాయడం కూడా తప్పనిసరిగా వచ్చి ఉండాలి. దీనికి సంబంధించిన వేతనం 15,000 రూపాయలు నెలకి ఇస్తారు. మూడవది వాచ్మెన్ ఉద్యోగం, ఇది కూడా ఒక ఖాళీ ఉంది. అర్హత 5వ తరగతి పాసు, తెలుగు చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ రెండు పోస్టులకు కూడా ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అలాగే జీతం వాచ్మెన్ పోస్టుకు కూడా నెలకి 15,000 రూపాయలు ఇస్తారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ ఖాళీ ఉంది. దీనికి 10th క్లాస్ పాస్తో పాటు LMV డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. వాహన నిర్వహణ, అలాగే రోడ్ రూల్స్ పరిజ్ఞానం కూడా తెలిసి ఉండాలి. దీనికి శాలరీ నెలకి 18,500 రూపాయలు కన్సాలిడేటెడ్గా ఇస్తారు. ఇక వీటికి వయో పరిమితి 18 నుంచి 42 సంవత్సరాలు 31/8/2025 సంవత్సరం నాటికి కలిగి ఉండాలి. అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, STలకు 5 సంవత్సరాలు, BC, EWS అభ్యర్థులకు 3 సంవత్సరాలు వర్తిస్తుంది. మాజీ సైనికులకైతే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టే విధానం సూపరింటెండెంట్ జిల్లా జైల్ గుంటూరు కార్యాలయం నుంచి అప్లికేషన్ ఫారం పొందవచ్చు, లేదా NIC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటే క్యాండిడేట్ సంతకం పెట్టి కింద దానికి కూడా అప్లికేషన్లో జిరాక్స్ కాపీస్కి దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. 29/9/2025 సాయంత్రం 5 గంటల లోపు వ్యక్తిగతంగా సూపరింటెండెంట్ జిల్లా జైల్ తాలూకా కాంపౌండ్, బ్రాడీపేట్, గుంటూరు 522002, ఫోన్ నెంబర్ 086322325547 అనే చిరునామాకు తీసుకెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే క్వాలిఫికేషన్ అంటే దానికి సంబంధించి ఫార్మసిస్ట్ అయితే ఫార్మసిస్ట్ 10th క్లాస్ లేదా 7th క్లాసు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫార్మసిస్ట్కి అయితే కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే SC, ST, BC, EWS వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన స్కూల్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అదొక అనుభవ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇప్పుడు ఏమైనా ఉద్యోగం చేస్తుంటే దానికి సంబంధించి నిరభ్యంతర ధృవపత్రం అంటారు, దాన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా అటాచ్ చేసి తీసుకెళ్ళి స్వయంగా జిల్లా జైలు సూపరింటెండెంట్ కార్యాలయం గుంటూరులో అందజేయాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే 70% అకాడమిక్ మార్క్స్ అంటే మీకు చదివినటువంటి క్లాసుకు సంబంధించినటువంటి మార్క్స్లో 70% పరిగణలో తీసుకుంటారు. 20% ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్టు ఈ రెండింటి బేస్ చేసుకుని మొత్తంగా తయారు చేయబడుతుంది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని సబ్మిట్ చేసే విధంలో పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించరు. అలాగే అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేయకుండా కనుక అసంపూర్తిగా సబ్మిట్ చేసినా కూడా నిరాకరిస్తారు. ఈ అప్లికేషను మనం ఏదైతే మొబైల్ నెంబర్ వినియోగిస్తున్నామో దాన్నే అందులో ఇవ్వాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు అలాగే SMS, ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తారు. అలాగే ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది మనం ఎప్పుడైనా సరే వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం వెళ్ళాలి, మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అనేది జరగదనమాట. ఇంకా
ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ పైన నియమిస్తారు. వారు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు. ఒకవేళ అవసరమైతే 24/7 అంటే ఏ టైంలో అయినా కూడా డ్యూటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కాంట్రాక్ట్ కాలంలో ప్రైవేట్ ప్రాక్టీసులు చేయడం అనేది కూడా చెల్లదు. దీనికి సంబంధించి ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ డౌట్స్ కానీ ఉంటే 0863223547 ఫోన్ నెంబర్కి సంప్రదించి మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ సబ్మిషన్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి సంబంధించి క్లారిఫై చేసుకోవచ్చు. ఇది గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.